రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు చేపట్టామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 2023 నుంచి 2026 వరకు 16,700 ఆహార నమూనాలు పరిశీలించామని వివరించారు. 1,400 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు తేలిందన్నారు. బాధ్యులను కోర్టులో పెట్టి జరిమానాలు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఆహార సిబ్బంది నియామకాలు సరిగ్గా చేయలేదని, ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయలేదని సత్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. సింథటిక్ రంగులు ఆహార పదార్థాల్లో వాడుతున్నారని తెలిపారు. దీనిపై గుంటూరు, రాజమహేంద్రవరంలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నామని అన్నారు. సింథటిక్ రంగుల ఆహారాన్ని కల్తీ చేయడంతో పాటు ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చెప్పుకొచ్చారు. వీటిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చాలా సమాజానికి ఉపయోగపడే చాలా ముఖ్యమైన విషయం మీద ప్రశ్నలు అడిగారు. ఈ అధ్యక్ష, దీంట్లో ప్రభుత్వం వైపు నుంచి గత ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసి గాలికి వదిలేసి ప్రజా ఆరోగ్యాన్ని కూడా గాలికి వదిలేయడం జరిగింది. అధ్యక్ష, తనిఖీలు నిర్వహించడం విషయంలో కానీ, లేదా స్టేట్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసే విషయంలో కానీ, లేదా సిబ్బంది నియామకంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అధ్యక్ష, అయితే వీటిని సరిచేసే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైంది. దానికి అనుగుణంగానే ఇవాళ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అనేక చోట్ల ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ అనేక ఆహార పదార్థాల్లో వాడుతున్న మాట కూడా వాస్తవం అనే విషయాలు వచ్చాయి. అధ్యక్ష, ఇటీవల గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఇటువంటి చోట కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రజలకు కూడా అవగాహన ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాల్సిందే. అధ్యక్ష, ఎందుకంటే కలర్ ఉంది కదా, బాగుంటుంది అనే ఉద్దేశంతో హోటళ్ళలో వెళ్తున్నారు. అటువంటి వాటి మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. 2 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఉన్నాయి. అధ్యక్ష, ప్రజలు ఎక్కడన్నా కల్తీ కానీ ఈ సింథటిక్ కలర్స్ వాడడం వల్ల, బెల్లంలో కూడా సింథటిక్ ఫుడ్ కలర్ వాడుతున్నారు, బ్రౌన్గా రావడం కోసం, కలర్ రావడం కోసం, లేదా చిల్లీ చికెన్లలో ఎర్రగా ఉండడం కోసం సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. ఇవన్నీ అనారోగ్యానికి గురి చేస్తే అధ్యక్ష, చాలా తీవ్రమైన క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీని మీద విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది. ప్రజల్లో దీని మీద అవగాహన కలిగించాల్సి ఉంది. చాలా విస్తృతంగా ఈసీ ప్రోగ్రాంలను తీసుకొచ్చి ఇవాళ హోర్డింగ్లలో కానీ, లేదా రైల్వే స్టేషన్లలో కానీ, బస్ స్టాండ్లలో కానీ అనేక రకాలుగా వీటిని ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, మరింత ముందుకు తీసుకెళ్లాల్సింది. ఒకవైపు అవగాహన కలిగించే కార్యక్రమాలు, రెండవ వైపు తనిఖీలు నిర్వహించడం, మూడవ వైపు ఈ సేఫ్టీ ల్యాబొరేటరీని వెంటనే తయారు చేసి మొదలుపెట్టి ప్రారంభించి వాటిలో ఈ తనిఖీల తర్వాత శిక్ష తీసుకుని. అయితే దీంట్లో ఒక విధి ఏంటంటే అధ్యక్ష, ఈ తనిఖీల్లో అన్సేఫ్, సబ్స్టాండర్డ్, బ్రాండెడ్ ఇటువంటి వాటిల్లో కేవలం అన్సేఫ్ విషయంలో మాత్రమే జైలు శిక్ష వేయడానికి అవకాశం ఉంది. అయితే మ్యాక్సిమం 6 నెలల దాకా ఉంది. అధ్యక్ష, కాబట్టి దీంట్లో కావాల్సిన భయాన్ని ఈ తప్పులకు పాల్పడుతున్న, అవతకులకు పాల్పడుతున్న వాటిలో కలిగించలేకపోతున్నాం అనే ఒక భావన అయితే ఉంది. ఈ పరిస్థితిని మరింత కాస్త విస్తృతంగా ఆలోచించి ఏ రకంగా ఈ కేంద్ర ప్రభుత్వ FSSAI ద్వారా కూడా ఒకసారి సంప్రదించి దీన్ని మరింత కఠినతరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా అనే విషయం మీద గుర్తించి ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించడం, అదేవిధంగా అవగాహన కల్పించడం మీద ప్రత్యేకంగా దృష్టి పెడతామని ఈ సందర్భంగా నేను సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1448 అండి. సభ్యుల రిక్వెస్ట్ పైన వాయిదా వేయడం అయింది.